ओं नमो वेदात्मकाय वेंकटेशाय भीष्मध्येयो भक्तवश्यो भीमपूज्यो दयानिधिः दन्तवक्त्रशिरश्चेत्ता कृष्णः कृष्णसखस्वराट् भीष्मध्येयः ప్రతినిత్యము కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణున్నే తన మనస్సునందు నిలుపుకుని నిత్యము కూడా ఆయన్ని ధ్యానిస్తూ ఉండేవారు. అలా సర్వతత్వవేత్త అయిన భీష్ముల వారి చేత నిత్యము ధ్యానింపబడినవాడు. సద్భక్తులు ఎవరైతే ఉన్నారో, నిజమైన భక్తితోటి స్వామిని ఎవరైతే సేవిస్తారో అటువంటి వారికి వశ్యుడైపోయి వారి వశంలో ఉన్నటువంటి వాడు భీమునికి ఎప్పుడూ కూడా ఆరాధ్య పురుషుడు, అపార కరుణా సాగరుడు, దంతవక్త్రుడు అనేటటువంటి వాణ్ణి సంహరించినవాడు, నల్లనివాడు, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, అర్జునుడికి మిత్రుడు, వైకుంఠాధిపతి శ్రీనివాస పరమాత్మ. ఆ స్వామివారి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణంతో మనందరం కూడా ప్రతినిత్యము శ్రీవారి సన్నిధానం నుండి విరాట పర్వ అనేటటువంటి మంగళకరమైన మహాభారతంలోని 4వ పర్వగా ఊర్జిత కథోపేతంగా ఉన్నటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి గ్రంథాన్ని ప్రతినిత్యము సభక్తికంగా మనం నాదనీరాజన మండపం నుండి అవిచ్ఛిన్నంగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. జగద్గురు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులని ప్రతినిత్యము మనందరం కూడా పొందుతూ ఉన్నాం. ఆయన అనుగ్రహాన్ని పొందుతూ స్వామి అస్మాన్ రక్ష అని చెప్పి ముందుగా ప్రార్థించి మా జ్ఞాన జ్యోతులన్నింటినీ కూడా వెలిగించి మా అందరికీ కూడా దివ్యమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించు అని చెప్పి జగద్గురువుగా ఆయన్ని మనందరం ధ్యానించి సత్సంకల్పం చేసుకుని కథాశ్రవణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ జగద్గురువు యొక్క అనుగ్రహంతో ఎన్నో విశేషాలని మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా పరమాత్మని మనందరం కూడా ధ్యానించి తర్వాత పారాయణాన్ని ఆరంభించుకుందాం. స్వామివారి అనుగ్రహంతో కథాశ్రవణంలోని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం. గురుధ్యానం అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే సర్వతంత్ర స్వతంత్రాయ చిద్ఘనానందమూర్తయే శ్రీనివాస ధ్యానం శ్రీరామం దశ దివ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం దేహి మే మోక్ష సామ్రాజ్యం ద్వేహి తత్పాదదర్శనం అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తుతే అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః
वेङ्कटेश्वर स्वामिनः अनुग्रहप्रसादेन अनुग्रहप्रसादेन सर्वेषां भक्तजनानां आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं विसूचिका कृमिजनित समस्त दुष्प्रभाव निवारणार्थं सर्वारिष्ट निवृत्तिद्वारा सकल श्रेयः अभिवृद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्ध्यर्थं अस्मिन् देशे शीघ्रमेव वापीकूप तडागादि परिपूरक सुवृष्टिप्राप्तिद्वारा सर्वसस्य अभिवृद्ध्यर्थं गोधन अभिवृद्ध्यर्थं समस्त पापक्षयार्थं च श्रीमन्महाभारत अंतर्गते विराटपर्वणि यथाशक्ति सप्तषष्टितम अध्याय अंतर्गत श्लोकपारायणं श्रीमहादेवस्तोत्र पारायणं च आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्णध्यानं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं देवी ध्यानं या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः व्यासध्यानं व्यासः समस्तधर्माणां वक्ता मुनिवरेडितः चिरञ्जीवी दीर्घमायुः ददातु जटिलो मम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अथ विराटपर्वणि सप्तषष्टितमोऽध्यायः। वैशम्पायन उवाच ततो विजित्य संग्रामे कुरून् स वृषभेक्षणः समानयामास तदा विराटस्य धनं महत् गतेषु च प्रभग्नेषु धार्तराष्ट्रेषु सर्वतः वनान्निष्क्रम्य गहनात् बहवः कुरु सैनिकाः भयात् सन्त्रस्तमनसः समाजग्मुस्ततस्ततः मुक्तकेशास्त्वदृश्यन्तस्थिताः प्राञ्जलयस्तथा क्षुत्पिपासा परिश्रान्ता विदेशस्था विचेतसः ऊचुः प्रणम्य सम्भ्रान्ताः पार्थ किं करवामते प्राणानन्तर्मनो यातान् प्रयाचिष्यामहे वयं चार्जुन ते दासाः ह्यनुरक्ष्याह्यनायकाः। యుద్ధం ముగిసినటువంటి అనంతరం అర్జునుడు గురువులందరికీ కూడా ప్రణామాన్ని ఆచరించి వారి ఆశీస్సులు తీసుకొని ఉత్తర కుమారుడితోటి బయలుదేరి విరాట రాజ్యం వైపు వెళ్తూ ఉన్నాడు. ఈ కౌరవ ప్రముఖులందరూ కూడా హస్తినాపురానికి అభిముఖంగా ప్రయాణమవుతూ ఉన్నారు. ఇక యుద్ధం చూడ్డానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా వారి వారి స్థానాలకి స్వర్గాది లోకాలకి తిరుగు ప్రయాణమయ్యారు అని అర్జున విజయం, కౌరవ పరాజయం, దేవతా స్వస్థాన గమనం
అనేటటువంటి 3 మంగళకరమైన విషయాలతో మనం 66వ అధ్యాయాన్ని నిన్నటి రోజున పూర్తి చేసుకున్నాం. ఈరోజు 67వ అధ్యాయాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. అధ్యాయ ఆరంభంలో వైశంపాయన మహర్షి ఇలా కౌరవులందరూ కూడా వెనుదిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నా మీద పడరు అనేటువంటి నిశ్చయాన్ని అర్జునుడు చేసుకున్నటువంటి మరుక్షణం ఉత్తర కుమారుడితో బయలుదేరి విరాట రాజ్యానికి వెళ్తూ ఉంటే ఆ సమయంలో అక్కడ కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి. అవి ఏమిటో జనమేజయుడికి శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి వాడికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తతో విజిత్య సంగ్రామే కురూన్ స వృషభేక్షణ. అర్జునుడు అందరినీ కూడా కౌరవుల్ని జయించాడు. చక్కటి విజయం చేకూరింది. అంతా ఆనందపడ్డారు దేవతలు. తనకు కూడా మనసుకి చాలా ఆహ్లాదం కలిగింది. వెనుదిరిగి విరాట రాజ్యం వైపు ప్రయాణం ఆరంభించాడయ్యా జనమేజయ. ఆ సమయంలో అలా వెళ్తూ ఉంటే యుద్ధరంగం నుంచి కొంత దూరం వచ్చాడు అని నిన్న చెప్పుకున్నాం. అక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి బాణాలు వేసి నమస్కారాలు చేసి వాళ్ళ ఆశీర్వచనములు గైకొని వెళ్తూ ఉంటే ఇంకొంత దూరం అంటే కొంత దూరంలో జమ్మి చెట్టు ఉన్నది. అక్కడికి వెళ్తూ ఉన్నాడు మళ్ళీను. అలా వెళ్తూ ఉంటే ఇతపూర్వమే మనం చెప్పుకున్నట్లుగా ఇంతటి ఘోరమైన అత్యద్భుతమైన మానవ సాధ్యం కానటువంటి యుద్ధాన్ని ఈ అర్జునుడు చేస్తూ ఉంటే ఈ అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసి సహించలేనటువంటి వారు అంటే తట్టుకోలేనటువంటి వారైన కొంతమంది కౌరవ సైనికులు ఆ ఘోరమైనటువంటి దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మానవ కళేబరాలు, అక్కడ వాళ్ళ శరీరం నుంచి కారినటువంటి రక్తపు టేరులు, అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి అతిభయంకరమైనటువంటి గజాది పశువుల శరీరాలు, క్రూర జంతువుల అరుపులు, భేరీ శంఖముల యొక్క నినాదములు, రథఘోష, గాంధీవం యొక్క ధ్వని, శంఖం యొక్క నాదం, ఇటువంటివన్నీ కూడా చూడలేక కౌరవులు చేసేటటువంటి యుద్ధంలో వాళ్ళు వేసేటటువంటి బాణాలని అర్జునుడు ఆపుతూ ఉన్నప్పుడు ఈ అర్జునుడి యొక్క బాణములు వెళ్ళి వాటిని తగులుతూ ఉంటే అవొచ్చి అటు ఇటు తగులుతూ ఉంటే తద్వారా కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి వినాశం వాళ్ళకు కూడా ఎక్కడ జరుగుతుందో అని చెప్పి భావించి ఉన్నటువంటి యుద్ధక్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఎక్కడో దగ్గర తలదాచుకోవడమే ప్రస్తుతం మనం చెయ్యవలసినటువంటి తక్షణ కర్తవ్యమని భావించి ఉన్నటువంటి యుద్ధరంగాన్ని వదిలిపెట్టి ఆ దుర్యోధనుడు ఎవరన్నా వదిలిపెట్టి వెళ్తే వాళ్ళని నేను సంహరిస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆ దుర్యోధనుడే ప్రస్తుతం ఆత్మరక్షణలో పడిపోయి ఉన్నాడని చెప్పి తెలుసుకుని కర్ణుడి యొక్క పరాజయాన్ని 3 సార్లు చూసి పెద్దలైనటువంటి ద్రోణాది ప్రముఖులు గురువులు వాళ్ళ యొక్క పరాజయాన్ని కూడా అక్కడ ప్రత్యక్షంగా చూసి ఇప్పుడు మనం ఇక్కడ ఉండి కొత్తగా నెరవేర్చేటటువంటి పని ఏం లేదని చెప్పి తెలుసుకుని ఆ సమయంలో అర్జునుడి బారి నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం అటు ఇటు ఎక్కడికి పడితే అక్కడికి ఆ పక్కన కనిపించినటువంటి చెట్ల వెనకాలకి, పుట్ల వెనకాలకి, కొండల వెనకాలకి, పెద్ద పెద్ద రాళ్ల వెనకాలకి, కింద ఉండేటటువంటి మడుగుల్లోకి అక్కడికిక్కడికి వెళ్ళిపోయి తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నటువంటి కౌరవ సైనికులు కొంతమంది అర్జునుడు మళ్ళీ తిరిగి వెళ్ళడం చూసి ఇక ఇప్పుడు వాళ్ళందరినీ పంపించాడు. ఇగో ఇక్కడెక్కడ దాక్కుని ఉన్నాం, మనల్ని కూడా బయటికి లాగుతాడేమో, లాగి సంహరిస్తాడేమో అనేటటువంటి భయం, ఎలాగో మన సైన్యం వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళాలనేటటువంటి వాళ్ళతో కలవాలనేటటువంటి తాపత్రయం, ఇవన్నీ పెట్టుకుని బయటికి వచ్చేటప్పటికి రథం మీద దివ్యమంగళ స్వరూపి అయి సాక్షాత్తు నరస్వరూపం అనేటటువంటిది, దేవాంశతో ఉన్నటువంటిది, ఇంద్రాంశతో పుట్టినటువంటి శరీరం ఎంత శోభాయమానంగా ఉంటుందో దానికి తగ్గట్టుగా విజయం చేకూరినప్పుడు విజయ శోభ శరీరంలో ఎట్లా అయితే ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుందో అటువంటి స్వరూపంతో ఆనందంగా ఉత్తర కుమారుణ్ణి ఉత్సాహపరుస్తూ పద అని చెప్తూ చిత్విలాసమూర్తి అయి చేతిలో ఉండేటటువంటి గాంధీవాన్ని పక్కన పెట్టి శంఖాన్ని పక్కన పెట్టి సావధాన చిత్తుడై ప్రసన్న వదనుడై ఆనందంగా విరాట రాజ్యం వైపు వెళ్తూ ఉన్నటువంటి ఆ అర్జునుడిని చూసి భయపడి మా ప్రాణాలు తీస్తాడేమో అని చెప్పి అనుకుని వెంటనే వాళ్ళందరూ కూడా అర్జునుణ్ణి ప్రార్థించబోతూ ఉన్నారు. ఎలా ప్రార్థిస్తున్నారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది? జుట్టు అంతా కూడా ఎటు పడితే అటు వెళ్ళిపోయింది. అంటే
చిందరవందరగా తయారయ్యింది. దేనికి సంకేతం ఇది అంటే అప్పటిదాకా ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టుకున్నటువంటి వాడి స్వరూపం ఎలా ఉంటుందో అలా ఉంటుందని తెలియజెప్పడం కోసం అనుకుంటున్నటువంటి మాట ఇది. జుట్టంతా కూడా రేగిపోయి ఉన్నది, శరీరమంతా కూడా కంపించిపోయినటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాణాల మీద తీపి పోయిందనేటటువంటి నిశ్చయం ముఖంలో ప్రస్ఫుటమవుతోంది. ముఖమంతా కూడా మాలిన్యాన్ని పొంది ఉన్నది. శరీరంలో ఎక్కడా చేతనత్వం లేదు, ఓ రకమైనటువంటి శోభ లేదు. మృత్యు కళ ఇంకా శరీరం నుంచి తొలగిపోలేదు. చాలా భయంతో ఉన్నారు. ఇక కొన్ని క్షణాల్లో ప్రాణం పోతోంది అనేటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు ఈ కౌరవ సైనికులు. కొంతమంది చాలా ఆందోళనగా ఉన్నారు. ఆకలి, దప్పిక వీటన్నిటితోటి బాధపడి అప్పటిదాకా తీవ్రంగా అలసిపోయి శరీరంలో ముఖంలో ఎక్కడా కూడా ఆనందం కనిపించకపోతూ ఉంటే అటువంటి సమయంలో వాళ్ళు అర్జునుడు కనిపించేటప్పటికీ మళ్ళీ సంశయంలో పడి ఇప్పుడు ప్రాణములు ఉంటాయా లేక అర్జునుడు తీస్తాడా అని చెప్పి భయపడుతూ ఏం చేయాలో తెలియక ఆ సమయంలో ఊచుహు ప్రణమ్య సంభ్రాంతా పార్థ కిం కరవామతే. హే పార్థ, ఓ అర్జునుడా, వాళ్ళు అంటున్నారు. అర్జునుడిని చూసి వెంటనే వచ్చినటువంటి వాడికి ముందు నమస్కారం చేశారు. రథం మీద అలా కూర్చున్నాడు అర్జున స్వామి, సద్గురువు, ఉత్తర కుమారుడికి ప్రచోదనకర్త. అలా ఉంటే దివ్యంగా వాళ్ళందరూ కూడా రథానికి చుట్టుపక్కలకి వచ్చి అయ్యా నమస్కారం ముందుగా ప్రణామాన్ని ఆచరించారు. దేనికి సంకేతం? మేము ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళం కాదు, వాళ్ళ ప్రవర్తనతో తెలియజేశారు. మేము ఇప్పుడు యుద్ధం చేయడం కోసం మీ దగ్గరికి రాలేదు, ముందు మీకు నమస్కారం అంటే మేము నీకు స్వాధీనమైపోయాము అని నోటితో చెప్పకనే చెప్పినట్లుగా శరీరంతో క్రియ ద్వారా తెలిపారు. వాళ్ళు అలా ఆచరించేటప్పటికీ అర్జునుడు వాళ్ళ వైపు సాధికారికంగా చూస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళందరూ కూడా నమస్కరించి స్వామి ఏం చెయ్యమంటారు ఇప్పుడు మమ్మల్ని? ముందుగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, మా బ్రతుకేమిటి? ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళవచ్చా లేక ఏమన్నా మీరు చెప్తారా? ఎత్కించిన కర్తవ్యత ఉన్నదా మాకు ఇక్కడ అని ఆదేశించండి. మేమందరం కూడా మీకు బద్ధులమై ఉన్నాం, మీకు వశ్యులమై ఉన్నాం. ముందుగా వాళ్ళు చెప్పారు. ఆ పైన అయ్యా ప్రాణాన్ అంతర్మనోజాతాన్ ప్రయాచిష్యామహే వయం వయం చార్జున తే దాసాహ. ముందుగా వాళ్ళు మాట్లాడిన మాటలో ఒక చక్కటి పదం, మేమందరం కూడా నీకు దాసులం, వయం తే దాసాహ, నీకందరం దాసులం అయిపోయాం. ఇక మా పరిస్థితి ఎలా ఉన్నది? ఎక్కడో హృదయాంతరాళల్లో ప్రాణం ఉన్నది అనేటటువంటి చిన్న గుర్తు మాకు తెలుస్తోంది తప్ప మా బుద్ధిలో మా మనస్సుల్లో పూర్తిగా మేము ప్రాణాలతోనే ఉన్నాము అనే నిశ్చయం లేదు. అలాంటి నిశ్చయం లేక ప్రాణములు పోతాయి అని చెప్పి 99% ఒక నిశ్చయానికి వచ్చేసి ఎక్కడో ఒక్క చిన్న ఆశ, యుద్ధం ముగుస్తుందేమో, ముగిచిన వెంటనే ఈ కౌరవులు ఓడిపోయి వెళ్ళిపోతూ ఉంటారేమో, మన సైనికులందరూ వీళ్లతో పాటు వెళ్ళే అవకాశం వస్తుందేమో, ఎందుకనంటే దాక్కున్నాం కాబట్టి అనేటటువంటి ఆశ ఒక్కటే మిగిలి దాని ద్వారా నిలుపుకున్నటువంటి ఆ 1% ప్రాణంతో ప్రస్తుతం మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. మా దగ్గర ఏమీ ప్రాణ నిలుస్తుంది అనేటటువంటి నమ్మకం లేదు, ఇంతవరకు ఏతత్క్షణ పర్యంతం లేదు. పైగా మేము ఎట్లాంటి వాళ్ళమై ఉన్నాం? అనురక్ష్యాహ అనాయకాహ. మాకంటూ ఇప్పుడు ప్రస్తుతం నాయకుడు లేడు. మేమందరం తలో దిక్కుకి పరిగెట్టాం. మా నాయకులు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వారు ఓడిపోయి ముందుకు పోతూ ఉన్నారు హస్తినాపురం వైపు. మేమిప్పుడు నీ ముందరకొచ్చాం. మా పరిస్థితి ఏమిటి? మాకు ఎవ్వరూ నాయకులు లేరు. నువ్వు ఏం చేస్తావో మేం మటుకు నీకు దాసులమైపోయి ఉన్నాం. మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని వదిలిపెట్టు అని ప్రార్థనాపూర్వకంగా వాళ్ళందరూ కూడా అప్పటిదాకా అర్జునుడితో యుద్ధం చేసినటువంటి వారు కూడా కొంతసేపటి క్రితం దాకా అర్జునుడి మీద బాణాలు వేసి అర్జునుడిని ఏదో విధంగా నిలువరిద్దామని ఉత్తర కుమారుడి మీద వేసి, రథం మీద వేసి, గుర్రాల మీద వేసి ఇది సాధ్యం కాదని పరిగెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ వచ్చి
ఇక ఇది అసంభవం అని చెప్పి తెలుసుకుని పారిపోయి వెళ్ళిపోయినటువంటి వారు వచ్చి మమ్మల్ని రక్షించు అని కాళ్ళా వేళ్ళా పడ్డారు. అలా చూస్తూ ఉన్నాడు అర్జునుడు. వాళ్ళందరి వైపు చూశాడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది ప్రస్తుతం? నమస్కరించి మా వల్ల కాదు అని చెప్తూ ఉన్నది పరిస్థితి. ఏం చెయ్యాలి ఇలాంటి సమయంలో? నిజమైనటువంటి వీర్యుడు ఏం చేస్తాడు? వీర్యత్వం పూర్తిగా ఉన్నటువంటి వాడు, ఓ పరాక్రమశాలి నిజమైనటువంటి నాయకుడు ఏం చేయాలి? ఏం చేస్తాడు? అర్జునుడు అదే పని చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ అర్జునుడి ప్రవర్తన నుంచి ఓ స్ఫూర్తిని తప్పక పొందవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది. అర్జునుడు వెంటనే ఎంత గొప్ప మాట మాట్లాడాడు చూడండి. అర్జున ఉవాచ అనాథాన్ దుఃఖితాన్ దీనాన్ కృశాన్ వృద్ధాన్ పరాజితాన్ న్యస్తశస్త్రాన్ నిరాశాంశ్చ నాహం హన్మి కృతాంజలీన్ స్వస్తి వ్రజతవో భద్రం నభేతవ్యం కథంచన నాహమార్తాన్ జిఘాంసామి భృశమాశ్వాసయామి వహ. ఇది అర్జునుడు యుద్ధ సమయంలో అందరినీ ఓడించినటువంటి తర్వాత చెప్పినటువంటి మాట. అది అంతవరకే. ఇది మన జీవితానికి ఏమి ఉపయోగపడదు. ఏదో విరాట పర్వలో విన్నాం, మహాభారతంలో వచ్చింది, ఏదో ఆ సమయానికి అర్జునుడు ఇలా మాట్లాడాడు అని అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. మన అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. మన మనోవికాసం కూడా అక్కడే ఉండిపోతుంది. మన ఆలోచన తత్వం కూడా అక్కడికి స్తబ్దమైపోయి ఉంటుంది. అంతవరకే తీసుకోకూడదు. దీన్ని మన నిత్య జీవితంలో మనం అన్వయించుకుని ఈ ప్రవర్తనని మనం అలవాటు చేసుకునేటటువంటి విధానంతో వ్యవహరించాలి, అలవాటు చేసుకోవాలి జీవితంలో. ఏమంటున్నాడో ముందు అర్జునుడు స్పష్టంగా తెలుసుకుందాం. మనమేం చెయ్యాలో కూడా మనం నిర్దేశించుకుందాం అంటున్నాడు. అనాథాన్ దుఃఖితాన్ కృశాన్ దీనాన్ వృద్ధాన్ పరాజితాన్. అర్జునోహం, సైనికుల్లారా, మీరేమాత్రం కలత చెందవలసిన అవసరం లేదు. ఓ నాయకుడు లేనటువంటి వారిని, అనాథలుగా ఉన్నటువంటి వారిని, దీనులైపోయి ఇక మాకు వేరే దిక్కు లేదు అని బాధపడుతూ ఉండేటటువంటి వారిని, దుఃఖితులైనటువంటి వారిని, దుఃఖ సముద్రంలో పడిపోయి తీవ్రంగా బాధపడుతూ తర్వాత ఏం చేయాలో తెలియక ఓ బాధలో మునిగి తేలుతూ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారిని, ఏదో ఒక ఇబ్బందితోటి కష్టపడి కృషించిపోయినటువంటి వారిని, పెద్దవాళ్ళని, వృద్ధులైనటువంటి వారిని, ఒకసారి నా చేతిలో ఓడిపోయినటువంటి వారిని, ఆయుధాలు లేనటువంటి వారిని, ఆశ ఏమాత్రం లేక ఏంటో జీవితం అని చెప్పి ఓ నిర్వేదంలో పడిపోయినటువంటి వారిని నాకొచ్చి నమస్కారం చేసి నీ దాసులం మేము అని నా ముందు దోసిటి పట్టి నుంచుని ఉన్నటువంటి వారిని నాహం హన్మి, నేను ఎప్పుడూ కూడా సంహరించను, ఎప్పుడూ కూడా ఇబ్బందికి గురి చేయను. గుర్తుపెట్టుకోండి. పైగా మీరందరూ కూడా ప్రస్తుతం ఇలాగే కృషించిపోయి నానా కష్టాలు పడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. స్వస్తి వ్రజత ఓ భద్రం, మీరందరూ కూడా క్షేమాన్ని పొందుదురుగాక, మీ అందరికీ మంచి జరుగుగాక. ఏం భయం లేదు. నా భేతవ్యం, నా నుంచి మీకేం భయం లేదు. ఇప్పుడు అయిపోయింది, యుద్ధం అయిపోయింది. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. పెద్దలందరూ కూడా నివృత్తులయ్యారు. పరిపూర్ణ విజయం మాకు దక్కినది. ఇప్పుడు మేము మళ్ళీ మా విరాట రాజ్యంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ సమయంలో మా నుంచి మీకేం అపకారం లేదు, ఏం భయపడవలసిన అవసరం లేదు. క్షేమంగా, స్థిరంగా, శాంతంగా, ఆశాపూరితమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ మీరందరూ కూడా మీ ప్రయాణాన్ని ఆరంభించండి. క్షేమంగా ఉండవచ్చు. మీకు కాలం, దాని గురించి మీరేమీ భయపడవలసిన అవసరం లేదు అని ధైర్యాన్ని ఇచ్చి ఆ పైన నాహమార్తాన్ జిఘాంసామి, నేను ఆర్తులైనటువంటి వారిని, అంటే
కష్టాల్లో ఉండి ఇలా ఇలా ఈ సమయంలో నాకు ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పి బాధపడుతూ ఏదో అందుకోలేక ప్రాణములు యొక్క తీపి వలన కావచ్చు, లేక పరిస్థితుల వల్ల కావచ్చు, నాకు ఇది కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఓ కష్టంతో నిత్యము కూడా బాధింపబడుతూ ఉన్నటువంటి వారిని నేను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టను, ఎప్పుడూ సంహరించను. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ అనునయిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇష్టపడుతూ ఉన్నాను, మీ అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాను. క్షేమంగా వెళ్ళిరండి, మీకు మార్గములన్నీ కూడా మంగళకరములు అవుగాక, మీకు ఏ కష్టము రాకుండుగాక. బయలుదేరండి, పోండి. ఏం తెలుస్తోంది దీని నుంచి? నిత్య జీవితంలో ఏం అలవర్చుకోవాలి ఈ మాటల నుంచి? అర్జునుడు ఏం చెప్తున్నాడు మనకి ఈ సందర్భంలో తన ప్రవర్తన ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా అంటే బాగా గమనిద్దాం. లోకంలో ఎవడైతే బలవంతుడని అనుకుంటాడో, ఎవడైతే నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటాడో, అటువంటి వాడు బలహీనుడు అని చెప్పి అవతల వాడి గురించి తెలిస్తే వెంటనే వాడి మీద అంతకంతకి ఆధిపత్యం చెలాయిద్దామని చెప్పి వాణ్ణి తన యొక్క పైశాచికమైన ప్రవృత్తి చేత ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడొచ్చి వీడిని ప్రార్థిస్తాడు, వాడొచ్చి వీడికి నమస్కరిస్తాడు. అయ్యా, నేను నీ ధాటికి తట్టుకోలేను, నీకెప్పుడూ కూడా నేను దాసుణ్ణై ఉంటాను, నీ కింద నేను సబార్డినేటే, ఎప్పుడూ కూడా నీ మీద నేను ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవట్లేదు, నువ్వే నాకు నాయకుడివి, నేను ఏమాత్రము కూడా శక్తి లేనటువంటి వాడినే, నన్ను వదిలిపెట్టేసేయి అని చెప్తాడు. కానీ వీడు ఆగడు, వీడి పైశాచికత్వాన్ని అక్కడికి ఆపుకోడు, అవతల వాడిని ఇంకా ఇంకా ఇబ్బంది పడదాం అనుకుంటాడు. తన వైభవాన్ని చూపించుకోవడం కోసం, తన యొక్క గొప్పతనాన్ని నలుగురు ముందు ప్రకటించుకోవడం కోసం, తన యొక్క వీరగాథని 4 చోట్ల చాటింపు వేయించుకోవడం కోసం చిన్నటువంటి వారి మీద, పేదవారి మీద, అమాయకుల మీద, పెద్దవాళ్ల మీద, ఏమాత్రము శక్తి లేనటువంటి వారి మీద, వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ధైర్యం లేకుండా ఉన్నటువంటి వారి దగ్గర, వాళ్ళ దగ్గర వీడి గొప్పదనాన్ని ప్రకటించుకుంటూ ఉంటాడు. వీడికన్నా గొప్పవాడితో లేక వీడికన్నా సమాన స్థాయి వాడితో వీడు పోటీ పడతాడా? వెళ్ళడు వాళ్ళ దగ్గరికి. చూస్తూ ఉండండి, లోకంలో కొంతమంది కనిపిస్తూ ఉంటారు మనకి, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నవాళ్ళని తన శక్తి తన యుక్తి ఎక్కడ పారతాయని అనుకుంటాడో, ఎక్కడ సరిపోతాయనుకుంటాడో అటువంటి వారి మీద తన పైశాచికత్వాన్ని మొత్తాన్ని చూపించుకుంటూ, లేక తన అహంకారాన్ని మొత్తాన్ని చూపించుకుంటూ, అటువంటి వారి మీదే తన ప్రజాపత్యం చూపించుకుంటూ, నేనే గొప్పవాణ్ణి అని చెప్పి చూపించుకుంటూ ఏదో విర్రవీగిపోతూ ఉంటాడు తప్ప, తనకన్నా గొప్పవాడి మీదో, తనకంటే అహంకారి దగ్గరో, తనతో సమానమైన అహంకారి దగ్గరో తన గొప్పతనాన్ని చూపించడు, కింద వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. ఎక్కువ ఇటువంటి ప్రవర్తన మనం లోకంలో ఒక విధమైనటువంటి వారి దగ్గర చూడొచ్చు. తక్కువ వాడు నీకన్నా చిన్నవాడు, నీ దగ్గర ఎందుకు పనికిరానటువంటి వాడు, నీ దగ్గర ఉన్నటువంటి అధికారాలు లేనటువంటి వాడు, నీకు ఎప్పుడూ కూడా నిరంతరము నమస్కారం చేస్తూ నీ అనుగ్రహాన్ని కాంక్షించేటటువంటి వాడు, వాడి దగ్గర నీ గొప్పతనం ఏమిటి? వాడి దగ్గర నీ ప్రకటన ఏమిటి? నీ పౌరుషం ఏమిటి? నీలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మొత్తాన్ని వాడి దగ్గర చూపించి, వాడి దగ్గర నుంచి నువ్వు ఇంకా గౌరవాన్ని పొందడం ఏమిటి అనేటటువంటిది ఆలోచన వాళ్ళకి రాదు. నేనేమిటి, వీడి దగ్గర ఏమిటి అని అనుకోడు, వాడి మీదే తన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటాడు. మనలాంటి వాడు ఎవరన్నా వెళ్ళామనుకోండి, అటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వీడి గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం వాడిని వాడుకుంటూ వాడిని మన ముందే పిలుస్తాడు, రా కూర్చో, ఏం చేస్తున్నావు, ఇది చేస్తున్నాను, కానీ అలాగే తొందరగా అలాగే చేస్తాను, ఎన్నిసార్లు చెప్పాలి, అయ్యయ్యా క్షమించండి, ఎన్నిసార్లు, ఏమిటి ఈ రకమైనటువంటి నీ పైశాచికత్వం ఇక్కడ ఎందుకు చూపిస్తున్నావంటే, వచ్చినటువంటి వ్యక్తి దగ్గర నేను వీడికంటే గొప్పవాడిని అని చెప్పి నిరూపించుకోవడం కోసం. నీ అధీనంలో ఉండి నీ కింద పనిచేస్తూ ఉంటే
వాడి మీద నువ్వు అంతకంతకీ లేస్తున్నావంటే అది నీ గొప్పదనం చూపించుకోవడం అవ్వదు. చాలామంది యువతలో ఇటువంటి భావాలు పెంపొందేటటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో వాళ్ళు ఇట్లా తయారవుతారు. జాగ్రత్తగా మనం వాళ్ళకి చెప్పాలి. ఒకడు మన కింద ఉన్నటువంటి వాడైతే వాడు మనకి అధీనుడైపోతే అటువంటి వాడి దగ్గర ఇటువంటి ప్రవర్తన ఎప్పుడూ చేయకూడదు. వాడిని మనం నలుగురు ముందర ఎప్పుడూ కించపరచకూడదు. ఒకడిని మనం నలుగురు ముందర కించపరిస్తే మన స్వామిత్వం ఏదో గొప్పగా బయటపడుతుందని చెప్పి అనుకుంటే కుదరదు. నలుగురు కూడా 4 విధాలుగా వీడు ఎంత మూర్ఖుడయ్యా, వీడంత అహంకారి, వీడంత వెధవ, వాడొచ్చి అయ్యా అయ్యా మీ దగ్గరే ఉన్నాను క్షమించండి అని బతిమాలుతుంటే అంతకంతకే అరుస్తూ ఉంటాడు. వీడికి ఎంత పొగరెక్కింది, వీడు ఎంత పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు, వీడు ఒక మనిషి పశువు కదూ వీడు అని చెప్పి తిట్టి పడేస్తారు నలుగురు కూడా. ఎవ్వడూ నీ గొప్పదనాన్ని హర్షించడు, ఎవ్వడూ నిన్ను గొప్పవాడివి అని చెప్పి కీర్తించడు. అందరూ కూడా నువ్వు ఒక పనికి మారినటువంటి వాడివి అని చెప్పే స్పష్టమైనటువంటి మాట ఇది. నీలో ఏమాత్రమూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ లేవనే నలుగురు కూడా భావిస్తారు తప్ప నిన్ను వ్యక్తి అని చెప్పి ఎవరు కూడా, నీలో వ్యక్తిత్వం ఉంది అని చెప్పి ఎవరు కూడా ఎప్పుడు గౌరవించరు. ఇది మనం ఓ చిన్న పిల్లాడికి, ఓ కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లవాడికి, నాయన నీ కిందవాడు ఎవడైనా ఉన్నట్లయితే, నీ జూనియర్ అయితే వాడు అన్నా అన్నా అని చెప్పి నీ వెంట తిరుగుతూ ఉంటే వాడి దగ్గర గొప్పదనాన్ని చూపించుకుందామని చెప్పి నలుగురి దగ్గర నీ గొప్పదనాన్ని చూపిద్దామని వాడిని వేధించమాక. రేపేదన్నా అఘాయిత్యం చేసేసుకుంటాడు వాడు నీ వల్ల. నువ్వు ఎందుకు చేస్తున్నావు వాడి దగ్గర? నలుగురి దగ్గర నీ గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం. కానీ వాడు ఏం చేస్తాడు? ఈ అవమాన భారం తట్టుకోలేక ప్రాణాలు తీసేసుకుంటాడు. వాడి ప్రాణాలు తీయమాకురా, జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు ఆ పని చేయొద్దు అని ఈ సందర్భంలో మనం పిల్లలందరికీ కూడా ప్రచారం చేయాలి. అవసరమైతే అర్జునుడు వచ్చి నమస్కరించి నీ దాసులం, నీ అధీనంలో ఉన్నామని చెప్పినటువంటి అల్పులైనటువంటి వారందరినీ కూడా గంభీరంగా మీ అందరికీ మంచి జరగగాక అని చెప్పి వదిలిపెట్టాడురా. ఊరికే వదిలిపెట్టలేదు, మీ అందరికీ మంచి జరగగాక, మీ జీవితంలో మీకు మంగళకరమైనటువంటి మార్గము కలుగ్గాక, మీ అందరికీ క్షేమం కలుగ్గాక, వెళ్ళి రండి పోండే ఆనందంగా బ్రతకండి అని చెప్పి వదిలిపెట్టాడు రా అర్జునుడు. వ్యక్తిత్వం అంటే అది తప్ప మన దగ్గర ఉండేటటువంటి గొప్పదనాన్ని మనకన్నా కింద వాళ్ళ దగ్గర చూపించుకోవడం కాదురా గొప్పదనం అంటే. వ్యక్తిత్వం అంటే అది కాదు, జీవితం అంటే అది కాదు. విరాట పర్వ హెచ్చరించమని చెప్తోంది, జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. పైశాచికమైనటువంటి ప్రవృత్తి అంటారు దాన్ని, గురువు గారు చెప్పారు. జాగ్రత్తగా ఉండండి అందరూ అని చెప్పి ప్రచారం చేద్దాం మనం పిల్లలకి. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే ఇటువంటి భావాలు తెలియజేస్తే రేపు వాడు మంచి అధికారి అయితేనో, లేక వాడు మంచి గొప్ప నాయకుడైతేనో, గొప్ప మంచి స్థితిలో ఉంటేనో వాళ్ళ కింద వారిని వేధించకుండా ఉంటాడు. నీ దాసులం మేము, నీ కింద పనిచేస్తున్నాం మేము అని చెప్పి చెప్పుకునేటటువంటి వారిని వేధించి వాళ్ళ ప్రాణాలు తీయకుండా ఉంటాడు. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఈ జాడ్యాన్ని మనందరం కూడా పోగొట్టేటట్టుగా ప్రయత్నం చేయాలి. అటువంటి నూతనమైనటువంటి భావితరానికి మనందరం కూడా ఈనాడే నాంది పలకాలి. ఎందుకనంటే ఇలాంటి వారు ఇలా ప్రవర్తించి ఏం చెయ్యలేనటువంటి వారిని పట్టుకుని లేనిపోని అవమానాలకు గురి చేస్తే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తున్నటువంటి వారు ఎంతోమంది మన కళ్ళ ముందు ఈనాడు కనిపిస్తూ ఉన్నారు. అర్జునుడు ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉండకూడదు. పరిపూర్ణమైనటువంటి స్థాయి వచ్చిన తర్వాత మంగళకరమైనటువంటి వ్యక్తిగానే ఓ గొప్పతనమైనటువంటి వ్యక్తిత్వంతో మనిషి విరాజిల్లాలి తప్ప చిన్నటువంటి వాటి దగ్గరికి పడిపోయి వాడి యొక్క గొప్పతనాన్ని చెడగొట్టుకోవద్దు అని చెప్పి తట్టి ఒక్కొక్కరికి చెప్తున్నాడు. అందుకనే చక్కటి మాటలు మాట్లాడాడు. పెద్దలను కానీ, వృద్ధులను కానీ, ఏం చెయ్యలేనటువంటి వారిని కానీ, దీనులైనటువంటి వారిని కానీ ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టాను. పోండి, నాకు మీతో పోటీ ఏమిటి? పోటీ తీసుకోవడమే తప్పు. పోటీ తీసుకున్నట్లయితే ఇగో మనకంటే గొప్పవారు, మనకంటే పై స్థానంలో ఉన్నటువంటి వారితో పోటీ తీసుకో, లేదు సమాన స్థాయిలో ఉన్నటువంటి వారితో పోటీ తీసుకో, ఎదురు పడి నిలబడి వారితో ఢీకొని నీవంటే ఏమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో నిరూపించుకోవాలి తప్ప సామాన్యుల మీద నీ ప్రభావం ఎప్పుడు పనికిరాదనేటటువంటి అత్యద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి మనందరికీ క్షేమదాయకమైనటువంటి భవిష్యత్తుకు పునాది వేసేటటువంటి అత్యద్భుతమైన విషయంతో ఈనాడు మనం ఈ పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అర్జునుడు చెప్పినటువంటి విషయాల్ని వంట పట్టించుకుని ఇటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు కొన్ని అంశాలని మనం బాగా వివరించుకుని చెప్పుకుంటున్నాం విరాట పర్వలో. ఎందుకనంటే ఇవి అతి సూక్ష్మమైన, సామాన్యంగా మనం మన నిత్య జీవితంలో కూర్చుని ఉన్నప్పుడు 15 రోజులకు ఒక్కసారి కూడా గుర్తురానటువంటి అంశాలు ఇవి. ఇటువంటి వాటిని మనం పట్టుకుని ఇటువంటి జాడ్యాన్ని పోగొట్టగలిగేటటువంటి విధంగా సత్సంకల్పాన్ని చేసుకోకపోతే, హృదయంలో గట్టిగా ఇటువంటి భావాల్ని ముద్ర వేసుకుని ప్రచారం చేయకపోతే, నేటి తరానికి అందించకపోతే భారతం అనేటటువంటిది
రేపు అవ్యవస్థమైపోతుంది, ఇష్టం వచ్చినటువంటి రీతిలో తయారవుతుంది. మన యొక్క యువత అనేటటువంటిది చెడుదారి పడుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని మనం గట్టిగా నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని ప్రతి విషయంలోనూ ఒక భర్త భార్య దగ్గర ప్రవర్తించాల్సినటువంటి తీరు కూడా ఇదే. భార్య నీకు నమ్మి నీ దగ్గరికి వచ్చానని చెప్పిన తర్వాత నీకు భార్య అన్న తర్వాత ఆవిడ దగ్గర నీ ప్రాజాపత్యం ఏమిటి, ఆవిడ విషయంలో నీ అహంకారం ఏమిటి, ఆవిడని మళ్ళీ మళ్ళీ కొట్టడం ఏమిటి? సిగ్గులేదు? నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేసింది కదా, నీ దగ్గర ఉంటానని చెప్పి వచ్చింది కదా, ఇంకా ఒక స్త్రీమూర్తి మీద నీ ప్రజాపత్యం ఏమిటి? ఎదురు తిరిగితే నీ బ్రతకెంత గుర్తు చెయ్యాలి. ప్రతి భర్తకి రేపు వివాహం చేసుకోబోయేటటువంటి యువతకందరికీ కూడా ఈ మాట చెప్పాలి. అలాగే ఓ గురువుకి శిష్యుడి విషయంలో చెప్పాలి. నీకు శిష్యుడైన తర్వాత వాడి దగ్గర నీ గొప్పతనం ఏమిట్రా, నమస్కరిస్తున్నాడు కదా వాడిని గౌరవించు, వాడిని వదిలిపెట్టేసే, నీ శాడిష్టతనం అంతా కూడా వాడి దగ్గర చూపించమాక అని వాడికి చెప్పాలి గురువుకి. అలాగే రేపు వచ్చేటటువంటి ఒక మంచి అధికారికి నీకెంత సబార్డినేట్ల దగ్గర ఇలా బ్రతకరా, నువ్వు అప్పుడు బాగుపడతావని చెప్పాలి. ఇలా ప్రతి కోణాన్ని అనుసరించండి, ఆలోచించండి, దాన్ని బట్టి ప్రచారం చెయ్యండి. మంగళకరమైనటువంటి సమాజాన్ని నిర్మించేటటువంటి శ్రీవారి భక్తులుగా విరాజిల్లండి అని చెప్పి తెలియజేస్తూ, స్వామివారి అనుగ్రహంతో అటువంటి శక్తియుక్తులు ఆలోచించేటటువంటి స్వభావం మనకు ఆ స్వామి ప్రసాదించాలని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా మనందరం కూడా శ్లోకపారాయణం చేసుకుందాం. ఉన్నటువంటి సద్వ్యక్తిత్వాన్ని మనందరం ఇంకొంచెం పెంపొందించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఏతత్ పవిత్రం పరమం ఏతద్ ధర్మ నిదర్శనం ఏతత్ సర్వగుణోపేతం శ్రోతవ్యం భూతిమిచ్యత. పరమ పవిత్రమైనటువంటిది, సమస్త ధర్మములకు ఆలవాలమైనటువంటిది మహాభారతం అని చెప్పి ఆ తత్వాన్ని అంతటినీ కూడా కేవలము ఆధ్యాత్మిక పరంగా కాదు, లోకపరంగా లోకంలో అనుసరించవలసినటువంటి ధర్మాలన్నిటికీ మూలభూతమైనది మన భారతదేశానికి పేరు తెచ్చినటువంటి భారతం అన్న విషయాన్ని ఆచార్యముఖంగా చక్కగా ఇంతవరకు ఆలకించాం. ఇప్పుడు ఆ శ్లోకాల్ని శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ విరాట పర్వణి సప్తషష్టితమోऽధ్యాయః వైశంపాయన ఉవాచ తతో విజిత్య సంగ్రామే కురూన్ సవృషభేక్షణః సమానయామాస తదా విరాటస్య ధనం మహత్ గతేషు చ ప్రభగ్నేషు ధార్తరాష్ట్రేషు సర్వతః వనాన్ నిష్క్రమ్య గహనాత్ బహవః కురు సైనికాః భయాత్ సంత్రస్త మనసః సమాజగ్ముః తతస్తతః ముక్తకేశాః దృశ్యంత స్థితాః ప్రాంజలయస్తదా క్షుత్పిపాసా పరిశ్రాంతాః విదేశస్థాః విచేతసః ఊచుః ప్రణమ్య సంభ్రాంతాః పార్థ కిం కరవామతే ప్రాణానంతర్మనోయాతాన్ ప్రయాచిష్యామహే వయం చార్జున తే దాసాహి అనురక్ష్యాహి అనాయకాః అర్జున ఉవాచ అనాథాన్ దుఃఖితాన్ దీనాన్ కృశాన్ వృద్ధాన్ పరాజితాన్ న్యస్తశస్త్రాన్ నిరాశాంశ్చ నాహం హన్మి కృతాంజలీన్ స్వస్తి
स्वस्ति व्रजतवो भद्रं व्रजतवो भद्रं नभेतव्यं नभेतव्यं कथञ्चन कथञ्चन नाहमार्तान् नाहमार्तान् जिघांसामि स्वामी भृशं दृश्यम् आश्वासयामि वः आश्वासयामि यः ఓం నమో వెంకటేశాయ. పారాయణంలో తీసుకున్నటువంటి కథాశ్రవణంలో తెలుసుకున్నటువంటి విషయాలు మనస్సులో దృఢమవ్వడం కోసం అటువంటి బుద్ధిని ఇవ్వమని మనందరం కూడా ఈనాడు స్వామివారిని ప్రార్థిద్దాం. మహాదేవ స్తోత్రంతో అవ్యక్తుడైనటువంటి పరాత్పరుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మంగళదాయకమైనటువంటి మార్గంలో ప్రయాణిద్దాం. స్వామివారి ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. నతాస్మదివ్యం పురుషం పురాణం త్వమేవ సర్వేశ్వరమీశ్వరాణం యుగాంతకాలాగ్నిసమప్రతాపం ప్రదీప్త వక్త్రేక్షణమప్రమేయం. దేవాధిపతివై ప్రళయకాలమంద్రి అగ్నిహోత్రుని స్వరూపంతో వెలుగొందేటువంటి ప్రతాపము కలిగిన వాడవై ప్రజ్వలిస్తున్నటువంటి ముఖార విందాన్ని కలిగిన వాడవై వేదముల చేత కూడా తెలియరానటువంటి వాడవై వెలుగొందే పురాణ పురుషుడువు నీవే అని ఆ శ్రీనివాస పరమాత్మని వామన పురాణంలో అనేక మహర్షులు కొనియాడారు. అటువంటి శ్రీనివాసుని దివ్య చరణ సన్నిధిలో నాద నీరాజన వేదికగా ప్రతినిత్యం మనం స్తోత్ర పారాయణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కృతయుగం నాటి మహర్షి అయినటువంటి తండ్రి చేసినటువంటి దివ్యమైన మహాదేవ స్తోత్రాన్ని సభక్తితో చేసుకుందాం. అథ శ్రీ మహాదేవ స్తోత్రం. अथ श्री महादेव स्तोत्रम् తండిరువాచ పవిత్రాణాం పవిత్రస్త్వం పవిత్రాణాం పవిత్రస్త్వం గతిర్గతిమతాంబర గతిర్గతిమతాంబర అత్యుగ్రం తేజసాం తేజః अत्युग्रं तेजसां तेजः తపసాం పరమం తపః तपसां परमं तपः విశ్వావసు హిరణ్యాక్ష विश्वावसुहिरण्याक्ष పురుహూత నమస్కృత पुरुहूतनमस्कृत భూరి కళ్యాణద విభో भूरि कल्याणविभो పరం సత్యం నమోస్తుతే परं सत्यं नमोऽस्तु ते జాతి మరణ భీరూణాం जातिमरणभीरूणां యతీనాం యతతాం విభో यतीनां यततां विभो నిర్వాణద సహస్రాంశో निर्वाणसहस्रांशो నమస్తేస్తు సుఖాశ్రయ नमस्तेऽस्तु सुखाश्रया బ్రహ్మా శతక్రతుర్విష్ణు ब्रह्मा शतक्रतुर्विष्णुः విశ్వే దేవా మహర్షయః विश्वे देवा महर्षयः న విదుస్త్వాం తు తత్వేన न विदुस्त्वां तु तत्त्वेन కుతో వేత్స్యామహే వయం कुतो वेत्स्यामहे वयम् త్వత్తః ప్రవర్తతే సర్వం मत्तः प्रवर्तते सर्वम् త్వయి సర్వం ప్రతిష్ఠితం त्वयि सर्वं प्रतिष्ठितम् కాలాఖ్యః పురుషాఖ్యశ్చ कालाख्यः पुरुषाख्यश्च బ్రహ్మాఖ్యశ్చ త్వమేవ హి ब्रह्माख्यश्च त्वमेव हि తనవస్తే స్మృతాస్తిస్రః तनवस्ते स्मृतास्तिस्रः పురాణజ్ఞైః సురర్షిభిః पुराणैः అధిపౌరుషమధ్యాత్మం अधिपौरुषमध्यात्मम् అధిభూతాధిదైవతం अधिभूताधिदैवतम् అధిలోకాధివిజ్ఞానం अधिलोकाधिविज्ञानम् అధియజ్ఞస్త్వమేవ హి अधियज्ञस्त्वमेव हि త్వాం విదిత్వాత్మదేవస్థం त्वां विदित्वात्मदेवस्थम् దుర్విదం దేవతైరపి दुर्विधं वैवदैरपि విద్వాంసో యాంతి నిర్ముక్తాః विद्वांसो यान्ति निर्मुक्ताः పరం భావమనామయం परं भावमनायम् అనిచ్చత్తస్తవ విభో अनिच्छस्तस्तव विभो జన్మ మృత్యురనేకతః जन्म मृत्युरनेकतः ద్వారం తు స్వర్గమోక్షాణాం द्वारं तु सुसर्गमोक्षाणाम् ఆక్షేప్తాత్వం దదాసి చ आक्षेप्त्वा त्वं ददासि च త్వం వై స్వర్గశ్చ మోక్షశ్చ त्वं वै स्वर्गश्च मोक्षश्च కామః క్రోధస్త్వమేవ చ कामः क्रोधस्त्वमेव
त्वमेव च सत्त्वं रजस्तमश्चैव सत्त्वं रजस्तमश्चैव अधश्चोर्ध्वं त्वमेव हि अधश्चोर्ध्वं त्वमेव हि ब्रह्मा भवश्च विष्णुश्च ब्रह्मा भवश्च विष्णुश्च स्कन्देन्द्रौ सविता यमः स्कन्देन्द्रौ सविता यमः वरुणेन्दुमनुर्धाता वरुणेन्दुमनुर्धाता विधाता त्वं धनेश्वरः विधाता त्वं धनेश्वरः पूर्वायुः सलिलाग्निश्च पूर्वायुः सलिलाग्निश्च खं वाग्बुद्धिस्थितिर्मतिः खं वाग्बुद्धिस्थितिर्मतिः कर्म सत्यानृते चोभे कर्म सत्यानुते चोभे त्वमेवास्ति च नास्ति च त्वमेवास्ति च नास्ति च इन्द्रियाणीन्द्रियार्थाश्च इन्द्रियाणीन्द्रियार्थाश्च प्रकृतिभ्यः परं ध्रुवम् प्रकृतिभ्यः परं ध्रुवम् विश्वपरो भावः विश्वपरो भावः चिन्त्याचिन्त्यस्त्वमेव हि चिन्त्याचिन्त्यस्त्वमेव हि यच्चेतत्परमं ब्रह्म यच्चैतत्परमं ब्रह्म यच्च तत्परमं पदम् यच्च तत्परमं पदम् यागति सांख्ययोगानां यागति सांख्ययोगानां स भवान्नात्र संशयः भवान्नात्र संशयः नूनमद्य कृतार्थास्म नूनमद्य कृतार्थास्मात् नूनं प्राप्ताः सतां गतिम् नूनं प्राप्ताः सतां गतिम् यां गतिं प्रार्थयन्तीह यां गतिं प्रार्थयन्तीह ज्ञाननिर्मलबुद्धयः ज्ञाननिर्मलबुद्धयः अहो मूढास्म सुचिरम् अहो मूढास्म सुचिरम् इमं कालमचेतस इमं कालमचेतसा यन्न विद्मः परं देवम् यन्न विद्मः परं देवं शाश्वतं यं विदुर्बुधाः शाश्वतं यं विदुर्बुधाः सेयमासादिता साक्षात् सेयमासादिता साक्षात् त्वद्भक्तिर्जन्मभिर्मया मद्भक्तिर्जन्मभिर्मया भक्तानुग्रहकृद्देवो भक्तानुग्रहकृद्देवो यां ज्ञात्वामृतमश्नुते ज्ञात्वामृतमश्नुते देवासुरमुनीनां तु देवासुरमुनीनां तु यच्च गुह्यं सनातनम् यच्च गुह्यं सनातनम् गुहायां निहितं ब्रह्म गुहायां निहितं ब्रह्म दुर्विज्ञेयं मुनेरपि दुर्विज्ञेयं मुनेरपि इति इति श्रीमन्महाभारते श्रीमन्महाभारते अनुशासनपर्वणि अनुशासनपर्वणि श्रीमहादेवस्तोत्रे श्रीमहादेवस्तोत्रे 17 श्लोकाः 17 श्लोकाः తపోనిధి అయినటువంటి తండ్రి 10,000 సంవత్సరములు సాధన చేసి ఆ పరమాత్మ మహాదేవుడైనటువంటి భగవంతుణ్ణి చక్కగా ప్రార్థిస్తూ చెబుతూ అన్నాడు, గుహాయాం నిహితం బ్రహ్మ దుర్విజ్ఞేయం మునేరపి. దేవతలకు సైతం మునులకు సైతం అనేక మందికి కూడా ఎన్ని రకాల ప్రార్థించినా ఎన్ని విధాల కూడా కీర్తించినా లభింప శక్యము కానటువంటి తత్వమయ్యా అనేది. వేదాంతులందరూ కూడా నిన్నే పరమగతిగా భావిస్తూ ఉన్నారు. యాంగతిం ప్రార్థయంతీహ జ్ఞాన నిర్మల బుద్ధయ, నిర్మలమైనటువంటి జ్ఞానస్వరూపులు ఎవరైతే ఉన్నారో వారందరూ పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గతివి నీవే అని చెబుతూ ఉన్నారు. నిన్ను మించినటువంటి మరొక దైవం లేదని చెబుతూ ఉన్నారు. యక్ష కిన్నెర కింపురుష గంధర్వాది దేవతలందరూ కూడా నీవే ఉత్కృష్టమైనటువంటి గతి అని ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. నిన్ను చేరుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గంగా నాకు అనిపిస్తోంది. ఓ పరంధామ పరమాత్మ మహేశ్వర అనుగ్రహించవయ్యా అని ఆర్తితో ఆ తండ్రి ఆ ఉమామహేశ్వరుని చక్కగా ప్రార్థించాడు. తదనంతరం ఆ మహేశ్వరుడు కూడా ఆయన భక్తికి మెచ్చి వరాలందించాడు. అటువంటి దివ్యమైన స్తోత్ర రాజాన్ని శ్రీనివాసుని యొక్క అనుగ్రహ విశేషం చేత మనం చేసుకుంటూ ఉన్నాం. నిత్యం అనేక స్తోత్రాల్లో ఈరోజు ఈ స్తోత్రాన్ని పఠించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు ఆ పరంబ్రహ్మ శ్రీనివాసుడు. కాబట్టి నిరంతరము ఆ పరమాత్మ యొక్క దివ్య చరణద్వయమే మనకు శరణమని భావన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నాదలోలుడైనటువంటి స్వామివారికి నాదనిరాజనం మండపం నుండి నాదోపాసన చేసుకుంటూ గోవిందనామ సంకీర్తనాన్ని నాదరూపంగా తెలియజేస్తూ ఇక్కడ మనందరి చేత కూడా మానసికంగా స్వామివారిని
ప్రత్యక్షం చేసుకోవడానికి అవకాశం ఇస్తూ మనందరితోటి కూడా గోవిందనామాల్ని పలికించడం కోసం, మనస్సుతో మనందరం కూడా స్వామిని సాక్షాత్కరించుకోవడం కోసం శనివారం రోజున మనందరితోటి కూడా నాదోపాసన చేయించడం కోసం శ్రీమతి యాళ్ల శ్రీవాణి గారు ప్రముఖ విద్వాంసురాలు, వారు సిద్ధులై ఉన్నారు. అలాగే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా నాదోపాసన బద్ధులై, అలాగే గోవిందనామ సంకీర్తన తత్పరులై వేచి ఉన్నారు. మనందరం కూడా ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం రోజున చక్కగా స్వామిని మానసికంగా సాక్షాత్కరించుకుంటూ చక్కగా నాదోపాసన చేసుకుందాం. స్వామివారిని మానసికంగా సాక్షాత్కరించుకుని ఆనంద మంగళ దివ్య రూపుడైనటువంటి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. చక్కటి నాదమయమైనటువంటి వాతావరణంలో వేదమయమైనటువంటి భారతాన్ని మనందరం కూడా విని చాలా ఆనందపడ్డాం. స్వామివారు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించి తనకి ఇంకొంత దగ్గరగా మనందరినీ చేర్చుకుంటూ ఉన్నారు. మనందరం కూడా స్వామివారికి మానసికంగా దగ్గరవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి భాగ్యం మనందరికీ స్వామివారు అందించడం అనేటువంటి దాంట్లో పూర్వజన్మ విశేషమో ఈ జన్మలో ఏదో పుణ్యం చేసుకోవడమో అయి ఉంటుంది. అటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చినందుకు ఈ పుణ్య విశేషం ఇంకొంత పెరిగి ఇటువంటి అవకాశం పునఃపునః ఇస్తూ మనందరినీ భాగ్యవంతుల్ని చేయమని స్వామివారిని ప్రార్థిస్తూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పారాయణ ఫలాన్ని మొత్తాన్ని స్వామి పాదముల దగ్గర సమర్పించుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవారి సద్భక్తులమై విరాజిల్లుదాం. అథనవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథలోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాజ్యేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.